వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. ఆపదలో సింహం. ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో శక్తివంతమైన సింహం రాజుగా ఉండేది. అది చాలా బలమైనది, భయంకరమైనది. అందుకే అడవిలోని జంతువులంతా దానిని చూసి భయపడేవారు. ఎవరూ దాని సమీపానికి వెళ్లేందుకు సాహసం చేయలేదు. ఒకరోజు సింహం తన ఆహారం కోసం వేటాడుతూ అడవిలో తిరుగుతూ వెళ్ళింది. ఆకలితో అటూ ఇటూ పరుగులు పెడుతుండగా అనుకోకుండా ఒక పెద్ద గుంతలో పడిపోయింది. అది ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. గట్టిగా గర్జించినా ఎవరూ రాకుండా భయంతో దూరంగా పారిపోయారు. అదే అడవిలో ఓ చిన్న జింక తన స్నేహితులతో కలిసి అటూ ఇటూ ఆడుకుంటూ తిరుగుతోంది. అది సింహం గొంతును విని అక్కడికి చేరుకుంది. సింహం గుంతలో ఇరుక్కొని బాధపడుతుందనే విషయానికి అర్థమైంది. మొదట జింకకు చాలా భయమేసింది. సింహాన్ని కాపాడితే అది మమ్మల్ని తినేస్తుందేమో అని తన మిత్రులతో మాట్లాడుకుంది. కాని వెంటనే అది మరో ఆలోచన చేసింది. ఇప్పుడు ఇది ఇబ్బందిలో ఉంది. మనం సహాయం చేస్తే కృతజ్ఞతతో మారవచ్చు అని భావించింది. జింక తన మిత్రులను పిలిచింది. కుందేళ్లు, కోతులు, అడవి పందులు అందరూ కలిసి ఒక పెద్ద వ్యూహం వేసుకున్నారు. కోతులు కొమ్మలు తెచ్చాయి. కుందేళ్లు ఆ కొమ్మలను గట్టిగా కట్టేలా మట్టితో నాటాయి. అడవి పందులు తమ తోకలతో బలంగా తోసి సింహానికి పట్టుకునేలా చేశాయి. కొన్ని గంటల కష్టం తర్వాత చివరికి సింహం గుంతలోంచి బయటపడింది. బయటకు రాగానే అది జంతువులందరినీ చూసి ఆశ్చర్యపోయింది. మీరు చాలా చిన్న జంతువులైనా మీ బలహీనతను అడ్డుగా చేసుకోకుండా నా కోసం ఎంతో శ్రమించారు. నేను మీకు జీవితాంతం కృతజ్ఞుడిగా ఉంటాను అని సింహం అన్నది. ఆ రోజు వరకు సింహం తన బలాన్ని ఇతర జంతువులను భయపెట్టడానికి మాత్రమే ఉపయోగించేది. కాని ఆ సంఘటన తర్వాత అది తన రాజ్యంలో న్యాయంగా, ప్రేమగా పాలించాలి అని నిర్ణయించుకుంది. ఇకపై అడవిలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే సింహం సహాయపడే రాజుగా మారిపోయింది. నీతి: సహాయం చేసే చేతులు ఎప్పుడూ గొప్పవే. బలహీనమైనవారు కూడా తమ చాకచక్యంతో గొప్ప పనులు చేయగలరు. ప్రేమ, సహాయం, నమ్మకం మనిషిని మారుస్తాయి. Thank you so much for watching. Please like, share and subscribe.